అయ్యా దిగండి, ఇక్కడ ఇడ్లీ పూరి అన్ని బ్రహ్మాండంగా ఉంటాయి. పదండి. అది నేను చెప్పాలి. బోండాలు వాసిని పెళ్ళవ్వా. ఏం మంగా బాగున్నావా? బాగానే ఉందిగా. ఈయన దొరబాబు గారని పక్క ఊళ్ళో పెద్ద మోదుబరి. నమస్కారం, కూర్చోండి. ఏం తీసుకుంటారు? నువ్వు వేడివేడిగా ఏది ఇచ్చినా తీసుకుంటాను. అలాగే. ఇంతకు ముందు ఎప్పుడు చూడలేదు. ఊరు కొత్త. కొత్తే పాపం ఒక్కతే ఒంటరిగా కష్టపడుతూ బండి లాక్కొస్తుందండి. పార్వతమ్మ గారితో ఎలాంటి సంబంధం లేకపోయినా అన్ని విషయాలను ఆదుకుంటుంది. అయ్యా ప్రస్తుతం నాకు తెలిసింది ఇంతే. మిగతా విషయాలు నేను తెలుసుకుంటాను. మంగా నీకో సంగతి చెప్పడం మర్చిపోయాను. చెప్పండి. ఈ దొరబాబు గారికి మన పార్వతమ్మ గారి పెద్ద కూతురు సంబంధం ఖాయం చేసుకొస్తున్నాను. అక్కడ కతికితే అతగదని ఇక్కడే తీసుకొచ్చాను. చిన్న వయసులోనే భార్యను పోగొట్టుకున్న దొరబాబు గారిది చాలా పెద్ద మనసు మంగా. అందుకే పార్వతమ్మ గారి మిగతా ఇద్దరు కూతురు బాధ్యత కూడా తనే చూసుకుంటాన్నాడు. నువ్వు మరీ పొగిడేస్తున్నావు పేరయ్య. మగ దిక్కు లేని ఇంటికి సాయం చేయడం కూడా సాయమేనా? ఏ సంబంధం లేని మంగే సహాయం చేస్తుంటే సంబంధం పెట్టుకుని నేను సాయం చేయడం గొప్ప. రేపు పొద్దున మంగ ఏమన్నా సంబంధం పెట్టుకోమంది అనుకో, అదే సాయం చేయమంది అనుకో, సాయం చేయమా? ఎప్పటికి ఇంకా మంగ వయసు ఎంత ఉంటుందో. హలో, ఎవరండి? మంగ, నేను దొరబాబుని. మీరా? చెప్పండి. నువ్వే చెప్పాలి. ఆవకాయ పచ్చడి ఎలా ఉంటుంది? బానే ఉంటుంది. అక్రమ సంబంధం? అదే నా ఉద్దేశం. ఎలాగూ సంబంధం కలుపుకునేవాళ్ళం కదా అని కొంచెం బావరయ్యాను. అదే ఏమి లేదు, సంబంధం కలుపుకోబోయేవాళ్ళం కదా, ఒకళ్ళ గురించి ఒకళ్ళు తెలుసుకుంటే బాగుంటుందేమో అని. చెప్పండి. ఫోన్లో ఏం మాట్లాడుకుంటాం. ఒకసారి నువ్వు నా బంగ్లాకి వస్తే, అంటే ఇప్పుడేనే కాదు, టేక్ యూర్ ఓన్ టైం. రాత్రికి వస్తే మనసు విప్పో ఏదోటి విప్పో మాట్లాడుకోవచ్చు. వస్తావు కదా? అలాగే వస్తాను. కలర్ కూడా బాగానే మ్యాచ్ అయింది. నిండా కప్పుకున్నా నిండుగా బాగానే ఉన్నావు. రామంగా, నువ్వు వస్తావా రావా అని చాలా టెన్షన్ పడ్డాను. నీ టెన్షన్ పోగొడదామనే వచ్చాను. నువ్వు వస్తావని నాకు తెలుసు. నేను ఒక్కసారి రింగ్ ఇస్తే ఎవరైనా వాళ్ళు రింగ్ ఇవ్వాల్సిందే. నో అని చెప్పిన వాళ్ళే లేరు. నేను జీవితంలో ఒకటే నమ్ముతాను, రాసి పెట్టి ఉండాలి కానీ ఏదైనా దొరుకుతుంది. పాపం ఎర్రబాగులు పేరే జీవితాంతం పక్కలో పడి ఉండే పెళ్ళాన్ని చూడరా అంటే ఈ ఎక్స్ట్రాగా ఇద్దరు మరదలను కూడా చూశాడు. అంటే అర్థం కాలేదా? బై 1 గెట్ 2 ఫ్రీ అంటారే, అలాగా బోనస్గా నువ్వు 3వ దానివి. మంచి మూడ్లో ఉన్నట్టున్నావు. విషయాలు తర్వాత మాట్లాడుకుందాం. విషయం చూద్దాంరా. ఇంకోసారి ఆ ఇంటి వైపు కన్నెత్తి చూసావో కళ్ళు పీకేస్తాను. జాగ్రత్త. కట్టలుగా ఉంది. దీని అమ్మ దెబ్బకి చూయింగా మింగేశాను.